విశేషమైన సహాయకుడు మాత్రమే. ఈరోజు దేవుని ఆలయంలో వాక్యం విన నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉండొచ్చు. నీ ప్రాణము పోయే ఒక పరిస్థితిలో అయినా, నీ కుటుంబం కిందకి పడి అవమానమయ్యే పరిస్థితిలో అయినా ఉండొచ్చు. కానీ దేవుడు ఆత్మను ఇక్కడి నమ్మక విశేష సహాయకుడు. ఈరోజు చేస్తుంటే నీ దేవుడు విశేషమైన సహాయకుడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తుంటే నీ దేవుడు విశేషమైన సహాయకుడు. ఆ స్త్రీ వచ్చి ఎంత ఉంది ఎలీషా దగ్గర, ఇగో మీ యొక్క సేవకుడు, దేవునిలో భయభక్తి కలిగిన ఒక నీ సేవకుడు మరణించున్నాడు. ఈరోజు నా కుటుంబ పరిస్థితి బహు ఘోరముగా ఉందంటే, ఆ దేవుని ప్రవాది ఎలీషా అంటాడు ఏమంటే, నేను నీకు ఏ రీతిగా నీకు సహాయం చేయొచ్చు, మీ ఇంట్లో ఏముంది? ఆ స్త్రీ అంటుంది ఏమంటే, మా ఇంట్లో కొంచెం మాత్రమే నూనె. ఆ ఎలీషా అంటాడు ఏమంటే, మీరు మీ బిడ్డలు ఆకలి వేసుకొని ఆ నూనెను మీ యొక్క పాత్రలో మీరు పోయండి. ఆ స్త్రీ ఆ నూనెని పాత్రలో పోషణానికి ప్రారంభం చేసిన తక్షణమే ఆమె పెట్టిన ప్రతి ఒక్క పాత్రలు కూడా నింగి పొరలిపోతా ఉంటాయి. ఆమె ఇంటిలో కొంచెం నూనె, ఆ విశేషమైన సహాయకుడు ఒక హెల్ప్ మనకి ఈరోజు కావాలి. ప్రెసెంట్ టైం హి విల్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్స్. ఇక్కడైన సమయంలో మనకి అనుకూలమైన పరిస్థితిలో, అనానుకూలమైన పరిస్థితిలో మనకి విశేషమైన సహాయకుడు ఎవరంటే, మనము ఆరాధన చేసే దేవుడు మాత్రం. ప్రార్థన చేద్దాం మనమంతా. అయ్యా, నా కుటుంబానికి విశేషమైన సహాయకుడు కావాలి. ఇగో నా కష్టకాలంలో నాకు విశేషమైన సహాయకుడు కావాలా. నేను కుంగిపోయినప్పుడు నాకు బలమిచ్చే ఒక సహాయకుడు కావాలా. నా ప్రాణము తత్తరిల్లిపోయినప్పుడు నా ప్రాణాన్ని బలవంతో నింపే ఒక విశేషమైన సహాయకుడు కావాలని ప్రార్థన చేద్దాం. మన సంఘంలో ఉండేవాడు, వాక్యం వినేవాళ్ళు ప్రత్యేక ప్రార్థన చేద్దాం ఈ సమయం. ನಮ್ಮನ್ನು ಬಹಳವಾಗಿ ಪ್ರೀತಿಸುವಂತಹ ದೇವರೇ ಸ್ತೋತ್ರ. ಒಳ್ಳೆ ಕಾಲ ಸಮಯಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ತಂದೆ, ಮಗ, ಪರಿಶುದ್ಧಾತ್ಮ ನಾಮದಲ್ಲಿ. ಇಗೋ ಪ್ರಾರ್ಥಿಸುವಂತ ವಿಷಯ, ಆತನು ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ವಿಶೇಷ ಸಹಾಯಕನೆಂಬುದಾಗಿ ನಾವು ಆರಾಧನೆ ಮಾಡುವುದು ದೇವರ ಆಜ್ಞೆ. ಇದುವರೆಗೂ ವಾಕ್ಯ ಹೇಳಿದ ಪ್ರತಿಯೊಂದು ಮಾತುಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಎಲ್ಲ ವಾಕ್ಯವನ್ನು ನೀನೇ ಆಶೀರ್ವಾದನೆ ಮಾಡಿದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಇಕ್ಕಟ್ಟಿನಲ್ಲಿ ಆಪತ್ ಕಾಲದಲ್ಲಿ ನಮಗೆ ವಿಶೇಷವಾದ ಸಹಾಯಕ ನೀನು ಆಗಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತೀವಿ. ಇಲ್ಲಿ ಬರತಕ್ಕ ಪ್ರತಿಯೊಂದು ಘನ ಮಾನ ಮಹಿಮೆ ನಿನಗೆ ಮಾತ್ರ ನಾನು ಸಲ್ಲಿಸ್ತೇನೆ. ನೀನೇ ಕೃಪೆಯವರು ನಡೆಸಿ ಬಲಪಡಿಸಿ. ನೀವೇ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಕೇಳಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡುತ್ತಾ ಯೇಸುವಿನ ಮುದ್ದಾದ ನಾಮದಲ್ಲಿ ತಂದೆ, ಆಮೆನ್.